జగిత్యాల జిల్లాలో భూకంపం వచ్చింది. సుమారు 5 సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూమి కంపించడంతో ఇంట్లోని వస్తువులు చిన్నపాటి కుదుపులకు గురయ్యాయి. ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనకు గురైనట్లు గ్రామస్తులు చెప్పారు. అయితే స్వల్ప భూకంపం కారణంగానే భూమి కంపించినట్టు స్పష్టమవుతుంది. ఈ భూకంప తీవ్రత జిల్లా వ్యాప్తంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లాలో భూకంపం వచ్చింది. సుమారు 5 సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూమి కంపించడంతో ఇంట్లోని వస్తువులు చిన్నపాటి కుదుపులకు గురయ్యాయన్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనకు గురైనట్లు గ్రామస్తులు చెప్పారు. అయితే స్వల్ప భూకంపం కారణంగానే భూమి కంపించినట్లుగా స్పష్టమవుతుంది. ఈ భూకంప తీవ్రత జిల్లా వ్యాప్తంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లా చెల్గల్లో విషాదం చోటు చేసుకుంది. నీట్ పరీక్ష రాసిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. ఫెయిల్ అవుతానేమో అనే భయంతో ఈ దారుణానికి పాల్పడినట్లు మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. గతంలో 2 సార్లు పరీక్ష రాసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే 2 సార్లు ఎగ్జామ్లో విఫలమైందని, ఈసారి కూడా పరీక్ష తప్పుతానేమోనని భయపడి పూజ ఉరివేసుకుందని అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. BHEL ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరై నూతన ఫ్లైఓవర్ను ప్రారంభించారు. గతంలో లింగంపల్లి జంక్షన్ దాటాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారని వాహనదారులు తెలిపారు. ఇప్పుడు ట్రాఫిక్ కష్టాలు తీరాయని వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నేత జమ్మూ కాశ్మీర్ పార్టీ మాజీ అధ్యక్షుడు రవీందర్ రైనా వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల కాశ్మీర్లో చిత్రీకరించిన ఒక వీడియో వివాదానికి దారితీసింది. భద్రతా సిబ్బందితో కలిసి ఆయన చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్, శివసేన పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. పెహల్గాం ఉగ్రదాడితో దేశం మొత్తం విచారంలో ఉంటే బీజేపీ నేత మాత్రం రీల్స్ చేస్తూ ఆనందిస్తున్నారని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే ఆరోపించారు. దేశ రక్షణలో ఉండాల్సిన భద్రతా సిబ్బందిని తన వెంట తిప్పుకుంటూ రీల్స్ చేయడం ద్వారా వారిని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ నేతలు ఇలాంటి బాధ్యతారహితమైన పనులు చేస్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డీఆర్సీ సమావేశం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. కలెక్టరేట్లో జరిగిన డీఆర్సీ సమావేశంలో జిల్లా అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో చర్చించడం జరిగిందని మంత్రి తెలిపారు. వేసవిలో మంచినీటి సమస్య, విద్యుత్ సమస్య తదితర అంశాలపై చర్చించామన్నారు. మత్స్యకారుల సమస్యలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు
ప్రతి ఒక్క జిల్లాని, ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని అక్కడ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అక్కడ జరగాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ అక్కడ జీడిపిని పెంచేదానికోసం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచేదానికోసం ఒక సమగ్ర నివేదిక తయారు చేసుకునేదాన్ని ముందుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా అలాగే డిపార్ట్మెంట్స్, రేపు సమ్మర్ వస్తూ ఉంది, సమ్మర్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే ఇంకా ఏదైతే ఎలక్ట్రిసిటీ కానీ, మెడికల్ కానీ, ఎమర్జెన్సీ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాని కూడా అక్కడ ఏ రకంగా అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అవకాశాలు, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి కావాల్సినటువంటి అవకాశాలు, అగ్రికల్చర్లో గ్రోత్ తీసుకురావడానికి, హార్టికల్చర్లో గ్రోత్ తీసుకురావడానికి, అటు ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేసుకునే దానికోసం లాస్ట్ గవర్నమెంట్లో కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులు కూర్చున్న పరిస్థితి లేదు. అందుకనే ప్రజలకి గ్రీవెన్స్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకోవాలి. రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, అలాగే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. వైసీపీ ప్రభుత్వంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తీవ్ర విమర్శలు చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం, అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. కట్టమంచి చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వచ్చిన వార్తలను ఎమ్మెల్యే ఖండించారు. కట్టమంచి చెరువు సుందరీకరణ చేయాలని పూడికితీత పనులు చేస్తుంటే అక్కడేదో అక్రమంగా మట్టి తవ్వుతున్నట్లు కొందరు పని కట్టుకొని ప్రచారం చేయడం తగదన్నారు. మట్టి అమ్మేస్తున్నారు అంటే నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను, ఎవరికి మట్టి కావాలో వచ్చి తీసుకోపోండి, ఇది ఫ్రీ ఇదేం టెండర్ అయింది కాదు కదా. ఒక 40 ఎకరాల చెరువుని పొడికి తీసి సుందరంగా తయారు చేయాలంటే 4.5 కోట్లు అవుతుందని ఎస్టిమేట్ ఇచ్చింది. మన దగ్గర ఫండ్ లేదు. ఎందుకు? అడిపల్లి రిజర్వాయర్కి ఎప్పుడైతే మనము చిత్తూరు మున్సిపల్ ఆస్తుల్ని కానీ వచ్చే రెవెన్యూని కానీ లింకప్ చేశారు అమృత్ ఫండ్స్కి. సో మన దగ్గర డబ్బులు లేదు. మరి డబ్బు లేదు కదా, ప్రజల్ని నీళ్ళు ఇవ్వకుండా గాలి వదిలేదు కదా. అంతో ఎంతో చదువుకొని తెలివై చిత్తూరుకి ఎమ్మెల్యేగా అయినాక ఒక డిఫరెన్స్ చూపించాలి అంటే, డబ్బుంటే పని చేయాలి అంటే ఎవరైనా పని చేయించడానికి నేనే అవసరం లేదు. డబ్బుంటే అధికారులు ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలిసిన వాళ్ళు ఖర్చు పెడతారు. ఒక ఎమ్మెల్యేగా నేను మంచి పనికి చిత్తూరు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని సాక్షి పత్రిక ఓనర్లకి లేదా మా చిత్తూరు నియోజకవర్గంలో అపోజిషన్ నాయకుడికి విపరీతమైన ధనం ఉంది అని తెలిసి శ్రీశైల దేవస్థానంలోని మల్లికార్జున స్వామి గర్భగుడిలోని హుండీలో 2 మైనర్లు చోరీ చేస్తూ పట్టుబడ్డారు. ఈ నెల 1న ఆలయంలోకి ప్రవేశించిన మైనర్లు గర్భగుడిలోని రత్నగర్భ గణపతి ఆలయం వద్ద ఉన్న హుండీని బ్లేడ్తో కట్ చేశారు. అది గమనించిన దేవస్థానం అధికారులు అనుమానం రావడంతో దేవస్థానం సీసీ కంట్రోల్లో చూసి వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 10,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈవో ఆదేశాల మేరకు 2 మైనర్లు, 2 మేజర్లపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. చోరీ విషయమై విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఆలయ సీనియర్ అసిస్టెంట్ని సస్పెండ్ చేసేందుకు ఈవో శ్రీనివాసరావు రంగం సిద్ధం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. 5/2025 శ్రీశైలం టెంపుల్లోని మెయిన్ దేవాలయంలో క్లాత్ హుండీని చాకుతో కోయబడి అందులో దొంగతనం జరిగిందని చెప్పేసి టెంపుల్ ఇన్ఛార్జ్ సిఎస్ఓ మల్లికార్జున గారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు అందిన వెంటనే మా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారు మరియు ఆత్మకూరు డిఎస్పీ రామాంజనేయ ఆదేశాల మేరకు దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ పరిశీలించి సీసీ ఫుటేజ్లో 2 మైనర్ పిల్లలు ఆ హుండీని కట్ చేయడం జరిగింది. వెంటనే ఆ సీసీ ఫుటేజ్లో వాళ్ళ ఫోటోల ద్వారా వాళ్ళ గురించి శ్రీశైలం టౌన్లో వెతకగా 2 పిల్లలు, నెక్స్ట్ అదేవిధంగా ఆ పిల్లల తల్లి మరియు ఆ తల్లితో పాటు సాధన చేస్తున్న రమేష్ అనే అబ్బాయి గుర్తించడం జరిగింది. వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా వాళ్ళు ఇంతకుముందు కూడా 2-3 టైమ్స్ ఈ పిల్లలు 3 క్యూ లైన్ ద్వారా టెంపుల్లోనికి ప్రవేశించి ఎవరికి అనుమానం రాకుండా బ్లేడ్తో కానీ చాక్తో కానీ ఆ క్లాత్ హుండీని కట్ చేసి అందులో డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా 1000 రూపాయలు ఒకసారి, 1500 ఒకసారి తెచ్చి వాళ్ళ మదర్కి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 1వ తేదీన కూడా దొంగిలించడం జరిగింది. ఆ డబ్బును అడగగా వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో 10,150 రూపాయలు మా దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వెంటనే ఆ పిల్లలిద్దరిని అదుపులోనికి తీసుకొని జువెనైల్ జస్టిస్ బోర్డు కర్నూలుకి హాజరుపరుస్తున్నాము.
ఆ మేజర్ల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో రమేష్ అని అతనిది అచ్చంపేట, తెలంగాణ రాష్ట్రము అచ్చంపేట. అతనితో సహజీవనం చేస్తున్న లేడీ పేరు లక్ష్మి అలియాస్ ప్రతిభ. ఈమెది అనంతపురం జిల్లా ఉరవకొండ. ఆమె కొడుకే మస్తాన్ వలి 12 సంవత్సరాల నుండి. ఇతను మెయిన్ గుడిలోనికి పోయి ఆ హుండీ కట్ చేసేంత చేసేది. అతని స్నేహితుడు ఇంకొక చట్టంతో ఘర్షణ పడ్డ బాలుడు. ఈ కేసులో మొత్తంగా 2 చట్టంతో ఘర్షణ పడ్డ బాలులను వాళ్ళతో చేపించిన ఈ బాలుని యొక్క తల్లిని అతను విజయనగరం జిల్లా నాతవలస టోల్గేట్ హైవేలో లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తారు లోడుతో వెళ్తున్న లారీ అగ్నికి ఆహుతైంది. లారీ నుంచి పెద్ద శబ్దాలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో భారీగా గంజాయి పట్టుబడింది. 23 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారంతోనే మత్తు పదార్థాలను పట్టుకున్నామన్నారు. తాము వాహనాలను తనిఖీ చేస్తున్నామని దుండగులు పరారయ్యేందుకు ప్రయత్నించారని చెప్పారు. అయితే చాకచక్యంగా గంజాయి సరఫరా చేస్తున్న యువకులను పట్టుకున్నామని పోలీసులు తెలియజేశారు. నిందితుల నుంచి 23 కిలోల గంజాయితో పాటు ఒక కారు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. పిల్లలు పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తే లేదంటే పాస్ అయితే వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకోవడం కామన్. ఫెయిల్ అయితే ముఖం చూపించుకోవడానికి, బయటకు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. పిల్లలు చాలా మానసిక వేదనకు గురవుతూ ఉంటారు. కానీ కర్ణాటకలోని బాగోల్కోట్కు చెందిన విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. తమ పిల్లవాడు ఫెయిల్ అయినప్పటికీ సంబరాలు చేసుకున్నారు. గ్రాండ్గా కేక్ కట్ చేసి తినిపించారు. తమ ಬಿಡ್ಡ పరీక్షల్లో మాత్రమే ఫెయిల్ ಅಯ್ಯಾರని జీవితంలో కాదని చెప్పుకొచ్చారు. ಅಭ್ಯಾಸ ಕಡೆ ಲಕ್ಷ ಕೊಟ್ಟು ಚೆನ್ನಾಗಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಪ್ಪ ಏನಕ್ಕೆ ಈಗ ಮತ್ತೆ ಕಟ್ಟಿ ಅಷ್ಟು ಎಕ್ಸಾಮ್ ಸರಿಯಾಗಿ ಬರೆದು ಪಾಸ್ ಆಗಿ ಫೇಲ್ ಆಗ್ಯಾನಂತ ಇದು ಮಾಡ್ಕೋಬೇಡ. ಏನ ಫೇಲ್ ಆಗಿದ್ರು ಮತ್ ಪಾಸ್ ಆದಂಗಾರ ನಮ್ ಕೂಡ ಇಷ್ಟು ಓದ್ಯಾನಂದ್ರ ಇಷ್ಟು ಮಾಡ್ಯಾನಂದ್ರ ఎగ్జామ్ బరదానంద్ర నమ్మ ఖుషినే. ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అభిషేక్ అనే విద్యార్థి 600 మార్కులకు గాను 200 మాత్రమే సాధించాడు. అంతేకాదు అన్ని సబ్జెక్టుల్లోనూ తప్పాడు. అయితే విద్యార్థి తల్లిదండ్రులు తమ ప్రేమను కనబరిచారు. ఎవరూ ఊహించని విధంగా అతని తల్లిదండ్రులు కుమారుడికి వచ్చిన మార్కులను కేకుపై రాయించి మరీ వేడుకలు నిర్వహించారు. తమ కుమారుడు విఫలమైంది పరీక్షల్లోనే కానీ జీవితంలో కాదని వారు చెప్పారు. బిగ్ బాస్ అందాల పోటీలతో స్త్రీ జాతికి కళంకం తెస్తాయని సిపిఐ నారాయణ అన్నారు. అందాల పోటీలను రద్దు చేయాలి, బిగ్ బాస్ను బ్యాన్ చేయాలని చెప్పారు. బిగ్ బాస్కు తాను మొదటి నుంచి వ్యతిరేకమని తెలిపారు. సమాజానికి ఉపయోగపడని షో బిగ్ బాస్ అన్నారు. మంచి వయసులో ఉన్న యువతీ యువకులను తీసుకెళ్లి బిగ్ బాస్లో పడేస్తే ప్రకృతి రియాక్షన్కు లోనవుతున్నారని చెప్పారు. అయితే బిగ్ బాస్ పేరుతో జరుగుతున్న చెడు సంస్కృతికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. బిగ్ బాస్పై పోలీస్ స్టేషన్కు వెళ్తే కేసు నమోదు చేయలేదని ఆయన మండిపడ్డారు. హైకోర్టులో పిల్లు వేస్తే తన పిల్లును నాగార్జున స్వీకరించాడని, ఎండీకి నోటీసులు జారీ చేశారని గుర్తు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే కార్యక్రమంగా బిగ్ బాస్ను పరిగణలోకి తీసుకుని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సంక్షోభాలని అధిగమించడానికి ఏం చేయాలి అవన్నీ కూడా పరిష్కారం చూపించారు. అలా 2008లో ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ వస్తే
ఇప్పుడు లండన్లో ఉన్నటువంటి మార్క్స్ రాసిన క్యాపిటల్ దాన్ని మొత్తం మళ్ళీ రీప్రింట్ చేయించి దాన్ని మళ్ళీ స్టడీ చేశారు. అలాంటి చరిత్రాత్మకుడు ఈరోజు జయంతి చేసుకున్నాం. వారికి శ్రద్ధాంజలి. ఈరోజు మిమ్మల్ని అర్జెంటుగా పిలిచిన ఎందుకంటే మేము బిగ్ బాస్ పైన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇది అశ్లీలంతో కూడుకున్నది, అసాంఘికతో కూడుకున్నది, సమాజానికి ఏమి మేలు చేయకపోగా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చపు సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పేసి పదే చెప్తా ఉన్నాం. దానిపై నాపైన విమర్శలు వచ్చాయి. కానీ నేను చెప్పేది ఒకటే, ఆ బిగ్ బాస్లో ఉన్న నీతి ఏంటని, ఆ నీతి సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? 100 రోజుల పాటు పెద్ద గుహలో బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి అందరూ యువకులు యువతులే, ముసలోళ్ళు కాదు, పిల్లలు కాదు, తర్వాత అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కాదు, మంచి యువకులు కూడా తీసుకెళ్ళి దానిలో పడేస్తారు. అందులో ఇట్లా చెడు హీనతతో కూడినటువంటి సంస్కృతి ఎందుకు ఉండాలా, దానికోసం ఎందుకు ఖర్చులు పెట్టాలా అని చెప్పి దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము కోరాం. ముందు పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే తీసుకోలే. తర్వాత రాజేంద్ర నగర్ మేజిస్ట్రేట్ కోర్టుకు వేస్తే మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట మార్కెట్ యార్డును సందర్శించారు. తడిసిన పంటను హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ సివిల్ సప్లై అధికారుల పనితీరు పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని ఆరోపించారు. ధాన్యపు కుప్పల మీదే రైతులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి అనేకసార్లు మోసపోతున్నారని అన్నారు. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూలు పెడుతుండే. ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలన్నారు. అందాల పోటీలు కడుపు నింపుతాయా? దేనికోసం? ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. ధాన్య కుప్పల మీద రైతులు చనిపోతా ఉన్నారు. రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కులేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు. ముఖ్యమంత్రికి పట్టదు, మంత్రులకు పట్టదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టిండ్రు. పొల్లు చేస్తుండ్రు, 5 కిలోల తరుగు తీస్తుండ్రు అని మాట్లాడిండ్రు ఆ రోజు. ఇవాళ రండి ఏం చెప్తున్నారో రైతులు ఒకసారి వినండి చెవులుంటే. అసలే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో వరుసగా మోసపోతున్నారు రైతులు. రైతు బంధు రాక, రుణమాఫీ జరగక, రైతు బీమా అమలు చేయక, తరుగు పేరు మీద కోతలు, తడిసిన ధాన్యంతో తిప్పలు. ఇవాళ ఎట్లయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి పాపం చాలా ఇబ్బందికరంగా ఉంది రైతుల పరిస్థితి. ప్రభుత్వం నుంచి కనీసం ఒక ధైర్యం చెప్పే మాట వస్తుందేమో, ఏదైనా ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తుందేమో, ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు తీవ్ర నిరాశ మిగులుతూ ఉంది. ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగితే ముఖ్యమంత్రో, రెవెన్యూ మంత్రో, వ్యవసాయ మంత్రో స్పందిస్తారు. ధైర్యంగా ఉండండి, మేము కొంటాం, తడిసిన వడ్లు కొంటాం, లేదా పంట పొలాలు ఎక్కడైతే నష్టం జరిగిందో ఇన్పుట్ సబ్సిడీ కింద 10 రోజుల కింద సాయం చేస్తాం, ఫ్రీగా విత్తనాలు ఇస్తాం. ఏ ఊర్లో కూడా 10 రోజుల్లోపు వడ్ల పైసలు వస్తలేవు. దాన్ని రివ్యూ. జగిత్యాల జిల్లాలో అమాయకులను మోసం చేస్తున్న ఓ ట్రావెల్స్ నిర్వాహకుల గుట్టు బయటపడింది. పొరపాటున ఎమ్మెల్యేకు ఫోన్ చేసి గల్ఫ్ పంపిస్తాం, ఉపాధి కల్పిస్తామంటూ ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించడంతో గుట్టు రట్టయింది. ఈ ఫోన్ కాల్పై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరిపి సదరు ట్రావెల్స్కు ఎలాంటి అనుమతి లేదని తేల్చారు. ట్రావెల్ ఏజెన్సీని మూసేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. సారంగపూర్ మండలం రంగంపేటకు చెందిన నవీన్ జగిత్యాలలో ఓ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. గల్ఫ్ దేశాలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి మోసం చేస్తున్నాడు. ఇందుకోసం ఓ యువతిని నియమించుకొని ఫోన్ చేయిస్తూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. రోజులాగే నవీన్ ఇచ్చిన ఫోన్ నెంబర్లకు ఆ యువతి ఫోన్ చేసింది. ఆ నెంబర్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్దని తెలియక గల్ఫ్లో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని నమ్మబలికింది. ట్రావెల్స్ నిర్వహణకు నవీన్ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తేలడంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తనకెందుకు ఫోన్ చేశావని అడగగా ఆ యువతి ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
పెహల్గాం ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే అక్కడ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ విషయాన్ని వెల్లడించింది. సాయంత్రం 4 గంటలకు పాకిస్తాన్లో భూమి కంపించిందని ఎన్సీఎస్ అధికారులు తెలిపారు. రాజస్థాన్కు చెందిన 4 సోదరులు తమ చెల్లెలి కుమారుడి వివాహంలో ఏకంగా 21,000 కోట్లు పుట్టింటి వరకట్నంగా ఇచ్చి వార్తల్లో నిలిచారు. 21 కోట్ల ఆస్తిని కానుకగా ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. నాగౌర్ జిల్లా దేహ్ నివాసి జగ్వీర్ చబా కమలా దంపతుల కుమారుడు శ్రేయాంష్కు జడేలి గ్రామానికి చెందిన బన్వర్లాల్ పాట్లియా, రామచంద్ర, సురేష్, డాక్టర్ కరణ్ 21 కోట్ల 11,000 వరకట్నంగా ఇచ్చారు. వరుడికి కట్న కానుకలు ఇస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ రంగంలో తప్ప మిగతా అన్ని రంగాల్లో కొనుగోళ్లు కనిపించాయి. 294 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ స్థిరపడింది. నిఫ్టీ 114 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు 2,462 షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.